మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. ప్రపంచానికి బెదిరింపునిచ్చే మరొక సంఘటన జరుగుతోంది ఇస్లామిక్ దేశాల మధ్య కుదిరే ఒక ఒప్పందం ద్వారా. గతంలో నాటో ఎలా అయితే ఏర్పడిందో, నార్త్ అమెరికా అట్లాగే యూరప్ దేశాల కలయికతో రెండో ప్రపంచ యుద్ధం తరువాత సోవియట్ దేశాలను ఎదుర్కోవడానికి నాటో కూటమి ఎలా అయితే ఏర్పడిందో 1949లో, సేమ్ అలాగే ఇప్పుడు ఇస్లామిక్ నాటో కూడా ఏర్పడబోతుందనే చర్చ జరుగుతోంది. ఇవాళే శుక్రవారం, ఇవాళే సౌదీలోని జడ్డా నగరంలో పాకిస్తాన్, సౌదీ అరేబియా అట్లాగే టర్కీ దేశాల మధ్య ఒక రక్షణ ఒప్పందం కుదిరింది. 2025లోనే పాకిస్తాన్ కి సౌదీకి మధ్య రక్షణ ఒప్పందం కుదిరింది. ఈ రక్షణ ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ పైన ఏదైనా దేశం దాడి చేస్తే దానికి మద్దతుగా సౌదీ అరేబియా రావాలి, అట్లాగే సౌదీ పైన ఏదైనా దేశం దాడి చేస్తే దానికి మద్దతుగా పాకిస్తాన్ రావాలి. అయితే ఈ ఒప్పందం ఆపరేషన్ సింధూర్ తర్వాత, భారతదేశం పాకిస్తాన్ ఇండియా మధ్య జరిగిన యుద్ధం ఏదైతే ఉందో ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ ఒప్పందం కుదిరింది. సో ఇక నుంచి ఒకవేళ భారత్ పాకిస్తాన్ పైన యుద్ధానికి సిద్ధమైతే, భారత్ పాకిస్తాన్ పైన దాడులు చేస్తే దానికి సౌదీ కూడా మద్దతిస్తుంది. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే పాకిస్తాన్తో భారతదేశానికి శత్రుత్వం ఉంది, సౌదీతో భారతదేశానికి మిత్రుత్వం ఉంది. ఈ పరిణామాల్లో పాకిస్తాన్ పైన ఒకవేళ యుద్ధం చేయాల్సి వస్తే భారత్ కి సౌదీ ఎటు నిలుస్తుందనే ప్రశ్నగా ఉండగానే తాజాగా సరికొత్త సున్నీ కూటమి, ఒక రకంగా చెప్పాలి అంటే పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ మూడు సున్నీ కూటమికి, సున్నీలు కలిగిన దేశం, సున్నీ ఆధిపత్యం కలిగిన దేశం, ఈ సున్నీ దేశాల కూటమి ఏర్పడింది. దీన్ని ఇస్లామిక్ నాటోగా ప్రపంచ మీడియా అభివర్ణిస్తుంది. ఇస్లామిక్ నాటో అంటే గతంలో ఒకసారి మనం నాటో దగ్గరికి వెళ్ళి చూస్తే 1949లో సోవియట్ యూనియన్ ఎదుర్కోవడానికి ఏర్పడిన నాటో దగ్గరికి వెళ్తే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నాటో దేశాల పైన ఎవరైనా, ఏ దేశం పైన, నాటో కూటమిలో ఉన్న ఏ దేశం పైన ఇతర దేశాలు కానీ శత్రు దేశాలు కానీ దాడి చేస్తే ఆ దాడిని నాటో దేశాలన్నీ తమ పైన జరిగిన దాడిగానే భావిస్తాయి. ఫలితంగా నాటో దేశాలన్నీ ఆ దేశానికి అన్ని రకాల సైనిక, ఆర్థిక, ఆయుధ సహాయాన్ని అందిస్తాయన్నమాట. సో ఇక్కడ కూడా ఇస్లామిక్ కూటమిలో కూడా ఇప్పుడు సౌదీలోని జెడ్డాలో జరిగిన ఇస్లామిక్ కూటమిలో కూడా అటువంటి ఒప్పందమే జరిగింది. అటువంటి ఒప్పందానికే ఇవాళ సంతకాలు జరిగినట్టుగా ప్రపంచ మీడియా చెబుతోంది. ఒకవేళ టర్కీ పైన దాడి జరిగినా పాకిస్తాన్ పైన దాడి జరిగినట్టే, సౌదీ పైన దాడి జరిగినట్టే, సౌదీ పైన దాడి జరిగినా పాకిస్తాన్ టర్కీ పైన దాడి జరిగినట్టే, పాకిస్తాన్ పైన దాడి జరిగిన సౌదీ టర్కీ పైన దాడి జరిగినట్టే. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతదేశం పైన పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు కావచ్చు, లేకపోతే మిసైల్స్ కావచ్చు, ఇవి ఎక్కువగా చైనా నుంచి దిగుమతి చేసుకున్న వాటికంటే ఎక్కువగా టర్కీ నుంచి దిగుమతి చేసుకున్నవే ఎక్కువగా కనిపించాయి. చాలా ఆయుధాలని భారత సైన్యం నేల కూల్చిన పాకిస్తాన్ నుంచి వచ్చిన ఆ డ్రోన్లని కానీ లేకపోతే మిసైల్స్ ని కానీ చూస్తే ఖచ్చితంగా అవి టర్కీ బ్రాండింగ్ తో ఉన్నాయి. నిజానికి భారతదేశం టర్కీతో వ్యూహాత్మకమైన స్నేహాన్ని కొనసాగించింది. టర్కీలో భూకంపం వచ్చినప్పుడు ఆర్థిక సహాయాన్ని అందించింది భారతదేశం. అక్కడ శిథిలాల కింద చిక్కుకొని గాయపడ్డ టర్కీ పౌరుల ప్రాణాలను కాపాడేందుకు భారత్ భారీ ఎత్తున వైద్య సహాయం చేసినప్పటికీ కూడా టర్కీ ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతదేశానికి ద్రోహం చేసింది. టర్కీ పాకిస్తాన్ వైపే నిలబడింది, ఇస్లాం దేశం వైపే నిలబడింది, తనకు కావలసిన ఇస్లాంకే మద్దతు ఇచ్చింది తప్ప లౌకికవాదంతో కొనసాగే పరిపాలన కొనసాగిస్తున్న భారతదేశానికి మద్దతు ఇవ్వలేదు. ఇవాటి కూటమి కూడా అటువంటి పరిణామాలనే మళ్ళీ సూచిస్తోంది. ఒకవేళ ఈ కూటమి అంటే టర్కీ, సౌదీ ఒక రకంగా చెప్పాలంటే అణ్వాయుధాలతో, ఏదైతే అణుబాంబులతో కలిగి ఉన్న ఏకైక దేశంగా పాకిస్తాన్ కి గుర్తింపు ఉంది. కేవలం పాకిస్తాన్ దగ్గరనే అణుబాంబులు ఉన్నాయి. అణుబాంబుల గురించి మనం కొత్తగా చెప్పాల్సిన పని లేదు. పాకిస్తాన్ పలుమార్లు భారతదేశాన్ని బెదిరించింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో వాళ్ళ ఉగ్రవాద స్థావరాల పైన, ఉగ్రవాద కూటముల పైన
దాడులు జరిపిన సమయంలో భారత్ పైన అణుబాంబులు వేస్తామని పాకిస్తాన్ నాయకులు, పాకిస్తాన్ మంత్రులు బెదిరించిన బెదిరింపుల గురించి మనకు తెలుసు. అణుబాంబులు కలిగిన దేశం పాకిస్తాన్ అవుతుంది. ఆర్థిక వనరులు కలిగిన దేశం సౌదీ అరేబియా అవుతుంది. చమురు వ్యాపారంలో మధ్యవర్తిత్వాన్ని వహించి లేకపోతే వ్యాపారం చేసి సౌదీ ఆర్థికంగా ప్రపంచంలోనే బలమైన ఆర్థిక శక్తిగా అవతరించింది. ఆర్థిక శక్తి సామర్థ్యం కలిగిన దేశంగా సౌదీ ఉంది. ఇక్కడ అట్ ది సేమ్ టైం టెక్నాలజీలో అమెరికా, చైనా తర్వాత సాంకేతిక రంగంలో అమెరికా, చైనా తర్వాత టర్కీ ముందంజలో ఉంది. టర్కీ దగ్గర సూసైడ్ డ్రోన్లు ఉన్నాయి. అధునాతన యుద్ధ సామాగ్రి ఉంది టర్కీ దగ్గర. అధునాతన యుద్ధ సామాగ్రి ఉన్న టర్కీ, ఆర్థిక వనరులున్న సౌదీ, అణుబాంబులున్న పాకిస్తాన్ ఇవాళ ఒక్కటై ఎవరిని బెదిరిస్తున్నారు అనేది ఇవాళ ప్రపంచ మీడియాలో జరుగుతున్న కీలకమైన చర్చ. ఒకటి, ఇరాన్ ఆధిపత్యాన్ని లేకపోతే ఇరాన్ని నియంత్రించే లక్ష్యంతో ఇరాన్, ఇస్లామిక్ దేశాల్లో ఇరాన్ది కొంత పైచేయిగా ఉంటుంది. ఇరాన్ చాలా అంటే ఒంటరిగా ఉండే దేశం, చాలా శక్తివంతమైన ధైర్యంగా ఉండే దేశం మనకు అర్థమవుతుంది. ఏదైతే హర్మూజ్ జల వివాదంలో అమెరికాని ఇరాన్ ఎదుర్కొన్న తీరు, ఇజ్రాయెల్ని ఇరాన్ ఎదుర్కొన్న తీరు చూస్తే ఇరాన్ ఎంత శక్తివంతమైన దేశం అర్థమవుతుంది. ఇరాన్ సొంతంగా డ్రోన్లను తయారు చేసింది. కేవలం $2,000 ఖర్చుతో తయారు చేసిన డ్రోన్లతో అమెరికాకు సంబంధించిన యుద్ధ విమానాలను నేలకూర్చిన సందర్భాన్ని మనం చూసాం. అమెరికా లక్షల డాలర్లు ఖర్చు పెట్టి తయారు చేసిన యుద్ధ సామాగ్రిని కేవలం $1,000 ఖర్చుతో తయారు చేసిన డ్రోన్ల సహాయంతో నేలకూర్చింది. టెక్నాలజీలో కూడా ఇరాన్ అడ్వాన్స్ ఉంది. సో ఇరాన్ ఆధిపత్యాన్ని నియంత్రించే దృక్పథంతో ఈ కొత్త ఇస్లామిక్ నాటో కూటమి ఏర్పడిందా, లేదంటే ఇజ్రాయెల్ ని పశ్చిమ ఏదైతే నార్త్ లో ఉన్న దేశాల్లో ఇజ్రాయెల్ ని కంట్రోల్ చేసే ఉద్దేశంతో ఈ కూటమి ఏర్పడిందా, లేదంటే భారతదేశాన్ని బెదిరించే ఉద్దేశంతో ఈ కూటమి పురుడు పోసుకుందా అనే చర్చ ఇవాళ ప్రపంచ వేదిక పైన మొదలైంది. నాటో మాదిరిగానే ఏదైతే నాటో యూరప్ దేశాలకి, ఉత్తర అమెరికా దేశాలని కాపు కాసే విధంగా నాటో ఎలా అయితే ఏర్పాటు చేశారో, ఇప్పుడు ఇస్లామిక్ కూటమి కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారన్న చర్చని, అంటే ఈ పోలికల్ని ప్రపంచ మీడియా సూచిస్తోంది. ఇవాళ 3 దేశాలు భవిష్యత్తులో ఎన్ని ఇస్లామిక్ దేశాలు ఈ కూటమిలో చేరుతాయో అంచనా వేయలేని పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. ఎందుకంటే 1949లో నాటో ఏర్పడినప్పుడు కేవలం 12 దేశాలే ఉన్నాయి. ఇవాళ నాటోలో 31 దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. 32వ దేశంగా ఉక్రెయిన్ నాటోలో సభ్యత్వం తీసుకుంటున్న సందర్భంలోనే ఈ విషయాన్ని తెలిసి ఈ విషయాన్ని వ్యతిరేకిస్తూనే రష్యా ఉక్రెయిన్ పైన యుద్ధానికి పూనుకుంది. ఆ యుద్ధం ఇంకా కొనసాగుతోంది. అక్కడ ఎంతో మానవ నష్టం జరిగినప్పటికీ, అక్కడ రక్తపాతం జరుగుతున్నప్పటికీ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది రష్యాకి ఉక్రెయిన్ మధ్య. ఒకవేళ ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరితే ఉక్రెయిన్ కి నాటో బలగాల మద్దతు ఉంటుంది. ఫలితంగా రష్యాకి పక్కనే ప్రమాదం పొంచి ఉన్నట్టుగా మారిపోతున్న పరిస్థితి. అదంతా మనం రెగ్యులర్ గా చూస్తున్న విషయమే. సేమ్ ఇప్పుడు పాకిస్తాన్ మనకు పక్కలో బల్లెంలా తయారవుతున్న పాకిస్తాన్ కి ఇస్లామిక్ దేశాల ఆర్థిక వనరులు, సాంకేతిక వనరులు దొరికితే, వాటి సహకారం దొరికితే భారత్ కి కొంత ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయని అంచనా వేయక తప్పని పరిస్థితి ఉంటుంది. ఒక రకంగా చూడాలంటే ఇటువైపు పాకిస్తాన్, అటువైపు చైనా, ఇప్పటికే 2 శత్రు దేశాల మధ్య ఉంది భారతదేశం. ఒక వ్యూహాత్మకమైన అడుగులు వేస్తోంది. ఇటు పాకిస్తాన్ ని మచ్చిక చేసుకునేందుకు అమెరికా వంటి దేశం కూడా ప్రయత్నించడం, ఇటు నేపాల్ ని తమ కంట్రోల్లో పెట్టుకునేందుకు చైనా ప్రయత్నించడం, శ్రీలంకలో కూడా చైనా అక్కడ తమ సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయడం. ఈ పరిణామాలన్నింటిని చూస్తే కొంత భారత్ పైన ఒత్తిడి పెంచే ప్రక్రియ జరుగుతున్న ఈ పరిస్థితుల్లో ఇస్లామిక్ కూటమి కూడా అవతరించడం ఖచ్చితంగా భారతదేశం ఆలోచించాల్సిన విషయంగా పరిణమిస్తుంది. భారత్ ని బెదిరించే ఉద్దేశం కూడా ఈ ఇస్లామిక్ కూటమి ఏర్పాటులో ఉన్నట్టుగా అర్థమవుతోంది. సౌదీ కావచ్చు, ఇవాళ టర్కీ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, భవిష్యత్తులో మరికొన్ని ఇస్లామిక్ దేశాలు కూడా ఇందులో భాగస్వాములుగా చేరే అవకాశం ఉన్నట్టుగా ప్రపంచ విశ్లేషకులు చెబుతారు. మీరేమనుకుంటున్నారు? నిజంగా ఈ ఇస్లామిక్ నాటో అనేది భారతదేశానికి భవిష్యత్తులో ప్రమాదకరంగా ముప్పుగా మారే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ చేయండి.
చూస్తూనే ఉండండి ఇట్స్ యూ టీవీ. నా పేరు తిరుమల్.